హలో గైస్, వెల్కమ్ టు సోది చెప్తా క్లిప్స్. ఇది మన పాడ్కాస్ట్ అయిన సోది చెప్తా నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకుని ఆ క్లిప్స్ని ఇక్కడ పోస్ట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేసిన ఛానల్. ఇది మన ఛానలే. సో మొత్తం పాడ్కాస్ట్ చూడలేము, కానీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్స్వి చూడగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే మన చారి నాట్ సారీలో సోది చెప్తా అనే పాడ్కాస్ట్ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్నీ మన పాడ్కాస్ట్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే నేను రీసెంట్లీ ట్విట్టర్లో ఒక దానికి యూ గేవ్ రిప్లై. అదేంటంటే ఫారెస్ట్ ఫైట్స్ ఇన్ దీస్ ఫిలిమ్స్ అని చెప్పి లోకా కానీ అవి కానీ ఇవి కానీ ఇవన్నీ ఉంటే ఈగర్లీ వెయిటింగ్ టు గెట్ యాడెడ్ ఇన్ దట్ లిస్ట్ అని చెప్పి ఒకటి పెట్టారనమాట. అంటే లైక్ ఒక మంచి ఫైట్ ఉంది టూ ఉన్నాయి. 2 డిఫరెంట్ సెటప్స్ లోనే ఫారెస్ట్ సెటప్ లో ఉంది. చాలా చాలా కష్టపడి పావుల్ని వీటన్నిటిని దాటుకొని, అంటే నేను ఇందాక నుంచి ఖాళీలో పెట్టుకున్నా కదా, జనరల్ గా అలా కూర్చొని, కానీ ఇలా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకనంటే తేళ్ళు వెళ్తుంటాయి, నీకు తేళ్ళు వెళ్తా ఉంటే మా నీకు ఇందాక నువ్వు కంగారు పడతావు చెప్పలేదు, కానీ తేలు వెళ్ళింది పెద్దది, ఇంత ఉంది అది అంటే అని ఓకే ప్రస్తుతానికి దాటేసాము అది అనుకున్నాం. కానీ యాక్చువల్లీ అసలు ఇది మాట్లాడచ్చు దీని మీద. కానీ ఒక వాటర్ ఫైట్ ఉంటుంది, ఒక వాటర్ ఫైట్, హీరోకి విల్లన్కి ఒక వాటర్ ఫైట్ ఒరిజినల్. నువ్వెక్కడైతే మీరందరూ రంపచోడవరం వెళ్తే ఎక్కడైతే కూర్చొని రోడ్డు పక్కన బొంగులో చికెన్ వండుకొని తింటారో అలాంటి కాలువలో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కింద పడి. 7 days అందులో రెయిన్ పడుతుండగా ఫైట్. రోషన్కి బండి సరోజ్కి వాళ్ళిద్దరూ అయిపోతుంది. సాయంత్రానికి కెమెరా వాళ్ళు లోపల కూర్చుంటారు, కింద వాటర్ పోచి పైన కెమెరా తగులుద్దని భయం, పైన ఏమో గొడుగు పట్టుకుని ఉంచుంటాడు, గొడుగు కదిలితే వర్షం వచ్చి కెమెరా తడుచుద్దని భయం. వాటర్లో రెయిన్ ఫైట్ 1 day షూట్ చేసాం. 1 day షూట్ చేస్తూ ఈ తొందరగా అయిపోవాలబ్బా, 4 daysలో తొందరగా అవకూడదు ఉండాలి, వారం రోజులు నానేమంటే అయిపోతాం, కోలుకోలేము అని చెప్పి మనోడు బండి సరోజ్ మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు వచ్చేసి ఓకే వెళ్దామా అని అంటే రెడీ అయిపోయారండి అని. నేను అలా వెళ్తూ నాకు పొద్దున్నే సెట్ అంతా ఒక రౌండ్ వేస్తాను అనమాట. ఓకే ఈరోజు ఏమైనా ఐడియాస్ వస్తాయా ఈ పరిసరాలను వాడుకోవడానికి అన్నారు. అలా వేస్తూ వెళ్ళి చూసేటప్పటికి ఎవ్వరు లేరు చుట్టుపక్కన. అలా నీళ్ళల్లో పాము చర్మే అలాడుతుంది. ఇలా చూసి పుల్లతో తీసి పక్కన పడేసి ఓకే వీళ్ళు కానీ చూసారంటే నా కొడుకులు దగ్గరిళ్ళు అని చెప్పి లిటరల్లీ దాని తోలు ఏలాడుతుంది. నేను వెళ్ళగానే ఆ ఇంటిది మీరు ఏదైతే టీజర్లో చూసిన షాట్ ఉందో ఆ బ్రిడ్జ్ కింద అది ఏలాడుతుంది అనమాట. ఎవడు చూడలే ఓకే అని చెప్పి తీసేసి పక్కన పడేసి ఏదైతే ఆ రామ్ వెంకటేశ్వర నుంచొని మాట్లాడామో అక్కడ పడేసి దాన్ని మళ్ళీ ఓకే దిగండి అని చెప్పి. నైట్ షూట్లు చేసేటప్పుడు అక్కడే ఆ వాటర్లో డిఓపి దిగాడు. అప్పుడు టెన్షన్ పడ్డా. వీళ్ళు నైట్ దిగినప్పుడు పగలు ఎంతైనా మనకు ఒక చిన్న ధైర్యం, పగలు ఒక చిన్న ధైర్యం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిది సేమ్ టీజర్లోనే షాట్ ఒకటి ఉంది. ఏది హీరోయిన్ ఒక తెడ్డు మీద ఒళ్ళో పడుకోబెట్టుకొని మనోడు అలా పడుకొని ఉంటాడు కదా, రాత్రి 2 అది వాళ్ళిద్దరు తెడ్డు మీద అలా ఆ బోట్ అలా కదులుతూ ఉంది. అది చిన్న తెడ్డు లాంటి తేజస్ కింద టైర్లు వేసి పెట్టాం. ఈడేమో ఈ సాడిస్టోడు ఈడేంటి బాహుబలి 1, 2, RRR చేసి సెంధిల్ గారి బ్యాచ్ లో ఉండి అక్కడ వెళ్ళిపోతాడు. మారుతి దిగేస్తా ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. ఏమన్నంటే ప్యాంట్ మడతెట్టేస్తాడు, మడతెట్టేసి దిగేస్తాడు అనమాట. వాడు రాత్రి 2 గంటలకి నీళ్ల మధ్యలో అలా ఉంటే ఆ రోజు చాలా భయపడ్డా. రే వాళ్ళైనా కొంచెం సేఫ్గా అలా ఉన్నారు. అర్ధరాత్రి పూట నీకు కనీసం రియలైజ్ కూడా అవ్వవు, ఫుల్ చలి, నీకు కింద ఇలా గుచ్చుకున్నా కూడా ఏదో రాయో ఏదో తగిలింది అనుకుంటావు, మొక్క ఏదో తగిలింది అనుకుంటావు తప్ప అని చెప్పి ఆ రోజు చాలా భయపడ్డా. కానీ కొన్ని భయపడిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్తా, అసలు అది హైలైట్ ఏంటనంటే ఫస్ట్ డే సెకండ్ షెడ్యూల్లో ఫస్ట్ డే ఫారెస్ట్లో షూట్ చేయడానికి వెళ్ళాం. ఫారెస్ట్లో షూట్ చేయడానికి వెళ్తే లోకల్ మేనేజర్ని అడిగా అనమాట, సార్ ఇక్కడ తేళ్ళు పాములు ఉంటాయా అండి అంటే, ఇది ఎక్కువ తిరిగే ఏరియా సార్, ఇక్కడ ఎందుకు ఉంటుంది సార్, మీరు మరీను డైరెక్టర్ గారు మీరు అసలు భయపడకుండా ముందు షూటింగ్ ఫినిష్ చేసుకోండి, మీరేం చేయకండి అనగానే సరే ఓకే అని చెప్పేసి అయిపోయింది. మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి రోషన్ వెళ్ళి రెడీ అవుతున్నాడు. అదొక రన్నింగ్ సీక్వెన్స్. ఫారెస్ట్లో పరిగెడతా మనోడు వెళ్ళి ప్రోటీన్ షేకులు తాగుతూ అమ్మా నేను అలసిపోతున్నాను అని చెప్పేసి మనోడు వెళ్ళి పక్కన అలా కూర్చుంటే మారుతి వచ్చి బేబీ మీ ఇద్దరం బేబీ అని పిలుచుకుంటే, బేబీ మనం ఈ ఫారెస్ట్లో పాసింగ్ షాట్లు లాంటివి ఉంటాయి కదా, కొన్ని ఇన్సర్ట్లు తీసుకుందాం మనం, చెట్లువి వీటివి ఇన్సర్ట్లు ఉంటాయి, ఆ మంచి జర్రులు వెళ్తుంటే మనోడు వెళ్ళి ఒకటి తీసుకొని వచ్చాడు అనమాట. ఏమండి
ఇక్కడ తేలేమన్నా దొరుకుతుందండి అన్న క్యాజువల్గా. ఆయన మర్చిపోయాడు పొద్దున్న కాన్వర్సేషన్, నేను మర్చిపోయా. సార్ ఒక నిమిషం ఆగండి అని చెప్పి తీసుకొచ్చాడు. పొద్దున్న అడిగితే ఇక్కడ ఎందుకు ఉంటాయండి, లేదు డైరెక్టర్ అడగండి ఇప్పుడు తీసుకొచ్చావు అని ఇలా తీసుకొచ్చి మళ్ళీ టీజర్లో ఫస్ట్ షాట్ తేలి ఒరిజినల్ తేలి తీసుకొచ్చేసేసి వాళ్ళు పెట్టంగానే రే ఒక్కొక్కళ్ళు ఎంత వైల్డ్గా ఉన్నారు. అక్కడ వచ్చి స్టిల్ ఫోటోగ్రాఫర్ అన్న పాము కూడా ఉంది అంత కావాలంటే తెచ్చిపెట్టమంటా అన్న ఇలా పోసుకోవడానికి వెళ్తే అక్కడ బాగుందన్నా అక్కడ రోడ్డు పక్కన అలా అంటే అరే మీరు నాకు చెప్పకండి నాకు అసలే భయం పావులంటే మీరేమో అర్థమే సావదు అని చెప్పి బిక్కుమంటూ చేసాం అసలు. అంటే దినదిన గండ నూరేళ్ళు లాయచ్చు అన్నట్టు ఈ సినిమా అంతా. రోజు అడవిలోకి వెళ్తాం, ఈ రోజు సాయంత్రం నవ్వుకుంటూ బయటకు వస్తే చాలు. ఇది BTS తో డాక్యుమెంటరీ అస్సలు చాలా ఉంది, BTS ఉంది. నేను అందుకే ఎప్పటికైనా ఉపయోగపడిద్దని ఉంచాం. కానీ మావాడు ఉంటాడు ఏడి సల్మాన్ అని చెప్పేసి, సడన్ గా ఆ రోజు వర్షం పడుతుంటే అటు ఇలా షర్ట్ ఇలా తీసేసి పరిగెడుతున్నాడు. ఒరే ఏంట్రా ఇది ఎంజాయ్ చేసే టైమర్ అంటే అన్న పురుగేదో కుట్టిందన్నా, అది కాదన్నా ఆడు పురుగు కుట్టిందన్నాను. కానీ ఇక్కడ పడింది ఆడికి. ఆ రోజే మా డాడీ షూట్ చూద్దామని పాపం విజయవాడ నుంచి వచ్చారు. వస్తే వర్షం పడుతూ షూట్ ఆగిపోయింది. సార్ ఇంకా ప్యాకప్ చెప్పేయాలి అది ఇది అంటే పాపం వాడు పరిగెడుతుంటే ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2 ఇంజక్షన్లు ఇస్తే అప్పుడు వాడు నార్మల్ అయ్యాడు. ఆ ఒంటి మీద ఆ బొబ్బలు అవి పోవడానికి అడుగు 3-4 hours పట్టింది. అంటే నీకు పాములు తేలు వదిలే, నువ్వు ఇలా నుంచొని మాట్లాడుతుంటే చెట్టు పైనుంచి రప్పని ఏదో పడితే అని చెప్పి తీసేస్తావు. అది నువ్వేం చేయాలంటే అలా పట్టుకొని తీయాలి. ఇలా కొట్టంగా దాని ముళ్ళు దిగిపోతాయి దాంట్లోకి. మనకేంటి ఇన్స్టెంట్ బాడీ రియాక్షన్, బ్రెయిన్ పట్మని రియాక్ట్ అయ్యింది. అలాగా ఎన్నెన్ని అంటే దీని గురించి ఇంకో మాట్లాడచ్చు కదా చాలా ఫన్నీ స్టఫ్ అసలు. అంటే ఎప్పుడైనా టుడేస్ ట్రాజడీస్ టుమారోస్ కామెడీ అని అన్నట్టు అప్పుడు మనకి భయపడుతూ చేస్తాం. కానీ ఇప్పుడు ఏదో చెప్పుకోవడానికి బాగుంటది. బట్ అసలు ఆ రబ్బర్ తోటల్లో వాటిల్లో అసలు నైట్లో అవి చేస్తుంటే మాత్రం అంటే అంత కష్టపడిన ఏదో చేసాంరా అన్న ఫీలింగ్ ఉంటుంది చూసావా. అది చాలా షూట్ 70 అయ్యింది ఇప్పటి వరకు. అందులో అడవిలో 45 రోజులు అయ్యింది. అడవిలో షూట్ చేయడం మాత్రం అదొక బిగ్గెస్ట్ టాస్క్. తేనెటీగలు ఇంకొక చోట మొత్తం రేపు పొద్దున షూట్కి ఒక డ్యామ్ మీద సీను చెయ్యాలి అది ఇది అని అంటే ఓకే. అందులో అంటే సార్ కింద పెద్ద తేనెపొట్టు ఉంది సార్ అది ఇది అని అంటే మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ నుంచున్నారు. పర్లేదు సార్ చేసేసుకుంటాం ప్రాబ్లం ఏం లేదు అని. కాదు సార్ మైక్ వాడకూడదు, మైక్ వాడితే మాత్రం సడన్గా సౌండ్కి అవి కదిలిపోతాయి అని. అన్న మైక్ వాడద్దన్నా మనం. సార్ ఎలాంటి పరిస్థితులను చేసుకోవడానికి రెడీ సార్. అదే అండి ఇది సిగరెట్లు తాగకూడదు సార్, ఇంకో లొకేషన్ ఎత్తుకున్నాం సార్. ఇంకో మీటం వద్దు బ్రో ఏం అక్కర్లా, ఇంకెక్కడ దొరకదు మనకి మైక్. అదే అప్పటి వరకు అన్న నా మైక్ వాడకుండా చేయలేమా మనం, చేయగలమా చెప్పండి కదా. పొగలితే పొగలుతాయి కదా అనగానే దొరకదంట్లే లొకేషన్ మనకి చెప్పేద్దాం మనం వద్దులే మనకి అని చెప్పి అలాగా ఇప్పటికీ ఆ ఒక్క బిట్టు సీన్ తీయలే. అప్పుడు తీయాల్సింది ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ లో తీయాలి దాన్ని ఏదో మార్చి. కానీ సో అలాగా ఒక పక్కన ప్రాణాలు పెట్టి సాక్రిఫైస్ చేసే అంత స్టఫ్ ఉంటే ఇంకో పక్కన చిన్న చిన్న చోట్ల ఒక చోట అదే